బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలనమైన తీర్పు తీసుకుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది మహబూబాబాద్ పట్నం. ఆ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు. గ్రామంలో 6 ఓటర్లు మాత్రమే ఉన్నారు, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు. దీంట్లో ఒకరు సర్పంచ్గా, అలాగే 3 వార్డులకు సంబంధించిన స్థానాలని రిజర్వ్ చేశారు. 6 ఎస్టీ ఓటర్లు ఒకటే వార్డులో ఉండడంతో మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు నిలదీసింది. వివరణ ఇచ్చేంత వరకు ఇటు మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికపై స్టే విధించింది. సో ఒక్కసారిగా మనం చూస్తే కనుక గతంలో ఇటు ఆగస్టులో కూడా హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు. ఇటు మంగపేటకు సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీలో ఉన్నాయి కూడా, వాటిని కూడా స్టే విధించాలని హైకోర్టు గతంలో కూడా ఒక డెసిషన్ తీసుకుంది. సో మొత్తం మీద ప్రస్తుతం కూడా ఇటు మహబూబ్పట్నం పంచాయతీపై హైకోర్టు స్టే విధించింది. ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్ ఇక్కడ వచ్చింది. సర్పంచ్గా ఎస్టీ ఉన్నాడు, ఇంకా 3 వార్డులు ఉన్నాయి. ఆ 3 వార్డుల్లో ఒక వార్డులో మాత్రమే 6 ఓట్లు, ఎస్టీలకు సంబంధించిన 6 ఓట్లు ఉన్నాయి. మిగతా 3 ఓట్లు మరి మిగతా 2 వార్డులలో ఓట్లు లేకపోవడంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఇక్కడ ప్రధానంగా ఉన్న ఇష్యూ ఏంటి? 3 వార్డులలో ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ లేకపోవడమే హైకోర్టు స్టే విధించిందా? అందుకే విధించిందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్టికల్ 243D ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేటువంటిది అతిగా ఉండకూడదు. ఇప్పుడు ఆ గ్రామంలో మొత్తం 6 ఉన్నటువంటి ఎస్టీల కోసం 3 వార్డులు, అంటే ఒకటే వార్డులో మొత్తం 6 ఉన్నటువంటి పరిస్థితి. సర్పంచు ఎస్టీలకే, మిగతా వార్డులు 3 వార్డులు ఎస్టీలకే కేటాయిస్తే ఎలా అనేటువంటిది హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇది తేలేంత వరకు ఎన్నికను గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన వివరణ కోరింది. ఎట్లా జనాభా ప్రాతిపదికన ఉండాలి కదా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, జనరల్ అయినా. సో అక్కడ కేటాయింపు అనేటువంటిది జనాభా ఆధారంగా. ఇప్పుడు ఎస్సీల జనాభా ఎక్కువ ఉంటే ఎస్సీలకు సర్పంచ్ కానీ లేకుంటే ఇంకా వార్డు మెంబర్లు కానీ దామాషా ప్రకారంగా కేటాయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా కాకుండా కేవలం 6 ఎస్టీలు, అది కూడా ఒకే వార్డులో నివాసం ఉంటున్నారు. అదంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది హైకోర్టు సూచించింది. ఇదంతా కూడా మహబూబాబాద్ సంబంధించినటువంటి జిల్లా, మహబూబ్కి సంబంధించినటువంటి పట్నం అనేటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంపైన. సో మొత్తానికి ఎన్నికలపైన స్టే ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. మొత్తం డీటెయిల్స్లోకి వెళ్తే రిజర్వేషన్ల కేటాయింపే పూర్తిగా తప్పుల తడకగా జరిగింది, అది తేలే వరకు ఎన్నికను వాయిదా వేయాలి అంటూ స్టే విధించినటువంటి సిచ్యువేషన్. ఇది ఒక్క మహబూబాబాద్లో ఉన్నటువంటి మహబూబ్పట్నం ఒకటే కాదు, భద్రాద్రి కొత్తగూడెంలో ఇదే సిచ్యువేషన్ ఉంది. తర్వాత నాగర్ కర్నూల్ జిల్లాలో ఇదే సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించిన కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఆమన్గల్, మంగళపల్లి గ్రామంలో ఇలాంటి సిచ్యువేషనే ఉంది. కేవలం 1-2 ఉన్నటువంటి ఎస్టీలు ఉన్నటువంటి ఒకే కుటుంబం, ఒక గ్రామంలో అయితే 2 ఎస్టీలు ఉన్నారు, తల్లి కొడుకు. అక్కడ సర్పంచు ఎస్టీకే ఉంది, తర్వాత ఒక వార్డు ఎస్టీకే ఉన్నటువంటి సిచ్యువేషన్. 2 ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆ ఇద్దరు తల్లి కొడుకు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక పార్టీకి అభ్యర్థి లేదు, ఏకగ్రీవం అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది దామాషా ప్రకారం కరెక్ట్ కాదు, జనాభా దామాషా ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటిది హైకోర్టు చాలా సీరియస్గా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీంట్లో ఆర్టికల్ 243D స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ అంశాన్ని మొత్తం తప్పుల తడకగా చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ ఎట్లా ఉండాలనేటువంటి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయొద్దు, అధిక రిజర్వేషన్ అంటే ఓవర్ రిజర్వేషన్ కేటాయింపులు ఉండొద్దు అనేటువంటిది ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో రిజర్వేషన్కి సంబంధించినటువంటిది జనాభా ఆధారంగా ఉండాలనేటువంటిది కూడా ఈ ఆర్టికల్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ
సూత్రాలు, ఆ మూలాలు ఎక్కడ అప్లై చేశారు మీరు గ్రామాల్లో రిజర్వేషన్ కేటాయింపుకి సంబంధించినటువంటిది కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇది మొదటి కేసు. సో వీళ్ళను ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఇంకా ఎవరైనా గ్రామాలు తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్టీలు లేని దగ్గర ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడ మొత్తం దాదాపు 80 నుంచి 90% సంబంధించి బీసీలు ఉంటారు. అక్కడ బీసీలకు రిజర్వేషన్ రాలేదు, కానీ ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం, ఈరోజు వచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి స్టే ప్రకారం ఫ్యూచర్లో ఫర్దర్గా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. నాగర్ కర్నూలు కానీ, కల్వకుర్తి, మంగళపల్లి కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఇప్పుడు మహబూబాబాద్, మహబూబ్ పట్నం కానీ, ఇట్లా ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తప్పుల తడకగా రిజర్వేషన్ కేటాయింపు ఉంది అనేటువంటిది. సో వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈ కోర్టు ఉదాహరణను తీసుకుంటూ. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మనం చూస్తే మొత్తం మీద రాష్ట్రంలో దాదాపు 25 గ్రామ పంచాయతీల్లో 32 గ్రామ పంచాయతీలో 292 వార్డులలో ప్రస్తుతానికైతే హైకోర్టు స్టే విధించింది. షెడ్యూల్ ఏరియా కిందికి రాబోతున్నాయా, ఇవి అంటే ఏజెన్సీ ఏరియా కింద ఉన్నాయా లేదా అన్న దానిపై గతంలో ఆగస్టులో హైకోర్టుని ఆశ్రయించారు కొంతమంది నాన్ ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఆశ్రయించిన తర్వాత వాటన్నిటిని కూడా మంగపేట, ఇటు కొత్తగూడెంకి సంబంధించిన మంగపేట, అలాగే మిగతా మండలాలకు సంబంధించి అక్కడ కూడా స్టే విధించారు. మొత్తం మీద రాష్ట్రంలో దాదాపు ఇటు అవకతవకలు జరిగాయి ఖచ్చితంగా, ఇటు రిజర్వేషన్ పరంగా ఇటు అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే హైకోర్టు అయితే మొత్తానికైతే ఇటు సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి స్టే విధించినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు స్థానిక సంస్థ ఎన్నికలలో రిజర్వేషన్కి తగ్గట్టు, అంటే ఇటు క్యాస్ట్ సెన్సస్ కానీ ఇటు పాపులేషన్ సెన్సస్కి సంబంధించి వీటిని బేస్ చేసుకొని కరెక్ట్గానే టికెట్స్ని కేటాయించారా? ఇటు క్యాస్ట్ల వారిగా, ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కావచ్చు, ఏదైనా కూడా మీరు ఏమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.